ఒకరోజు ఒక యువకుడు వంతెన మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా మధ్యలో కాసేపు వెళ్ళిన తర్వాత ఆ యువకుడికి అర్థమైంది, ఆ వంతెన వణుకుతూ ఉందని, అది కూలిపోయే స్థితిలో ఉందని. కొంత దూరం పయనించిన తర్వాత ఆ యువకుడికి అర్థమైంది. వెంటనే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు, బంధుమిత్రులు గుర్తుకు రాలేదు, స్నేహితులు గుర్తు రాలేదు. ఎవరు గుర్తొచ్చారండి? ఎవరు లేనప్పుడు దేవుడే. దేవుడు వెంటనే ఆలోచించకుండానే అతని మైండ్లోకి దేవుడు వచ్చాడు. ఎంతో కోపడ్డాడు, చిరాకు పడ్డాడు. ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకేందుకు ఇలా జరగాలి? ఆ నిస్సహాయ స్థితిలో అలానే కొంత దూరం నడవడానికి మళ్ళా ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి అవతల వైపు ఉన్నటువంటి వంతెన దగ్గర ఉండడం చూశాడు. ఆ తపనతో, ఆ తాపత్రయంతో ముందుకు వెళ్తూ ఎవరు చూశారో తెలుసండి? దేవుడు ఆ వణుకుతూ ఉన్నటువంటి వంతెనను తన భుజం పైన పెట్టుకొని ఉన్నాడు. ప్రియ సహోదరుని సహోదరులారా, ఇక్కడ ఈ వంతెన అనేది జ్ఞాన స్నానం అనేటువంటి దివ్య సంస్కారాన్ని పోలేదు. ఆ యువకుడు ప్రతి క్రైస్తవ బిడ్డ, నువ్వు నేను మనందరినీ పోలినాడు ఆ యువకుడు. అదేవిధంగా ఆ దేవుడు రక్షించిన ప్రేమను పోలేదు. కాబట్టి ఆ వంతెనైనటువంటి జ్ఞాన స్నానం ద్వారా దేవుడి ప్రేమకు పాత్రులై దేవుడిని ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని మరలా మనం పొందుకున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, నేడు మన తల్లి అయిన శ్రీ సభ క్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది. నేడు వినాన మనం క్రిస్మస్ కాలాన్ని ముగించుకొని మరలా సామాన్య కాలంలోకి ప్రవేశిస్తున్నాం. అందుకే ఈరోజు కూడా మొదటి సామాన్య కాల ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. నేటి ప్రభు బప్తిస్మం త్రిత్వైక దేవుని ప్రత్యక్ష ప్రతిరూపాన్ని మనకు సూచిస్తుంది. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే ప్రభు జ్ఞానస్నానం తీసుకున్న వెంటనే, నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే ఆకాశం తెరవబడింది. ఇక్కడ ఆకాశం అనగా పరలోకమని. పావుల రూపంలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఏమని చెప్తున్నారని లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. పవిత్రాత్మ శరీర రూపమున పావుల వలె ఆయనపై దిగి వచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను. అది త్రిత్వైక దేవునిలో ఆత్మదేవుని యొక్క స్వరం. ఆత్మదేవుని రూపము తండ్రి దేవుని స్వరం. పుత్రదేవుని ఎక్కడ చూస్తామండి? పుత్రదేవుడే జ్ఞానస్నానము స్వీకరిస్తూ ఉన్నారు. అదే దైవ మానవ వ్యక్తిత్వం. క్రీస్తు ప్రభుని దైవ మానవ వ్యక్తిత్వాన్ని మనకు ఈరోజు సువిశేషంలో వ్యక్తం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క జ్ఞానస్నానం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా దేవునికి ప్రియమైన బిడ్డలుగా అనేటువంటి గుర్తింపును మనం పొందుతున్నాం. దేవునికి ప్రియమైన బిడ్డలుగా అనేటువంటి గుర్తింపుని మనం పొందుతున్నాం. మనకందరికీ తెలుసు, అందరూ జ్ఞానస్నానం తీసుకున్నాం కదా. జ్ఞానస్నానం అనగా ఏంటి? జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి మనలను తిరుసభకు దేవునికి బిడ్డలుగా చేయి దివ్య సంస్కారం. ఇప్పుడు ఒక ప్రశ్న, మనందరం జ్ఞానస్నానం తీసుకున్నాం. మరి అతి పరిశుద్ధులైనటువంటి మన క్రీస్తు భగవానుడు
ఎందుకు జ్ఞానస్నానం తీసుకోవాలి? ఆయన ఏ పాపం చేయలేదండి. జ్ఞానస్నానం ఎవరు పొందాలి? ఎవరికి అవసరం? పాపాత్మకి. అందుకే దాని నిర్వచనం ఏం చెప్తుంది? జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి మనలను మరలా దేవునికి బిడ్డలుగా చేయి పవిత్ర సాంగ్యం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఎవరు మంది పాపాత్ములు? పాపాత్ములు ఎవరు? మానవుడు, సర్వ మానవాళి. అందుకే మనం ఎప్పుడు నేను దేవుణ్ణి అని విరవేగి మనం తిరగం. మన బలహీనతలు మనకు ఉన్నాయి, మన బలాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆ బలహీనతలోనే మనం గుర్తొచ్చేది ఆ బలవంతుడు దేవుడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానస్నానం అనేది పవిత్ర సాంగ్యం. అది ఒక వంతెన లాంటిది, ప్రధాన మార్గం. ఆ పర్వత తలుపులు మొన్న తెరవబడిన రోజు, ఆనాటి కాలంలో మన ఆది తల్లిదండ్రులు, మనకు తెలుసు కదా, ఆది కాలంలో మనం చదువుతూ ఉంటాం, వారు చేసినటువంటి ఒక చిన్న పాపం, అదే అవిధేయత. వద్దని చెప్పిన పన్నును వారు తిన్నారు. ఆ విధేయత వలనే దేవుడిని ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని వారు కోల్పోయారు. కానీ ఇప్పుడు అతి పరిశుద్ధుడైనటువంటి, మన రక్షకుడైనటువంటి, నూతన ఆధారమైనటువంటి మన యేసు ప్రభు ఏం చేస్తున్నారండి? ఈ జ్ఞానస్నానం అనేది అత్యంత పవిత్రమైనది, అత్యంత ప్రధాన మార్గంగా మనకు ఈరోజు ఈ పండుగ నాడు మనకు తెలియపరుస్తున్నారు. ఆ జ్ఞానస్నానం ద్వారానే మరలా పరలోక తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే మనందరం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు యేసయ్యకి ఏ విధంగా అయితే పవిత్రాత్మ దేవుడు ఆ స్వరం ద్వారా, ఈయన నా ప్రియమైన కుమారుడు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను, అవే మాటలు మన జ్ఞానస్నానం సాంగ్యంలో కూడా మనకు వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానస్నానం ఎందుకు పొందాలి? 4 కారణాలు ఉన్నాయి. 1, పాపమును తొలగించడం. 2, చెడు మార్గంలో వదిలి సన్మార్గంలో ప్రవేశించడం. 3, దేవుని బిడ్డలుగా గుర్తింపబడటం. 4, దేవుని ప్రియమైన వారసులుగా జీవించడం. గుర్తుపెట్టుకోండి, మొదటిది పాపమును తొలగించడం, 2వది చెడు మార్గంలో వదిలి సన్మార్గంలో ప్రవేశించడం, 3వది దేవుని బిడ్డలుగా గుర్తింపబడటం, 4వదిగా దేవుని ప్రియమైన వారసులుగా జీవించడం. కావున నేటి ఈ వాక్య పరిచర్యలో మనం చేసుకోబోయే ముఖ్య ధ్యానాంశం జ్ఞానస్నానము, ప్రేమలోకంలో ప్రియమైన వారసులు. ఏంటండి? జ్ఞానస్నానము, ప్రేమలోకంలో ప్రియమైన వారసులు. ఈ అంశాన్ని ఉద్దేశించి మరో 3 అంశాలను ఈరోజు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా పాపం అనే బానిసత్వం నుండి పరలోకం అనే వారసత్వం వైపు. పాపం అనే బానిసత్వం నుండి పరలోకం అనే వారసత్వం వైపు. 2వ అంశం రక్షించిన ప్రేమ. 2వ అంశం రక్షించిన ప్రేమ. 3వ అంశం దేవుని ప్రియమైన వారసులుగా. దేవుని ప్రియమైన వారసులు. మొట్టమొదటిగా పాపం అనే బానిసత్వం నుండి పరలోకం అనే బానిసత్వం వైపు. పాత నిబంధన గ్రంథం మొత్తం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి విన్నారండి మీరు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడే స్వయంగా ఎన్నుకునే ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. పాత నిబంధన గ్రంథం మొత్తం మనం చూసినట్లయితే వారి జీవితం ప్రభునికి దూరంగా, దేవునికి దూరంగా. ఎన్ని అద్భుతాలు దేవుడు ప్రవక్తల ద్వారా చేసి ఉన్నాడు. ఎన్నో మేలులు, ఊహించిన మేలు ఎన్నో దేవుడు వారికి దయచేస్తూ ఉన్నాడు. కానీ వారు దేవుడిని గుర్తించలేకపోయారు, కేవలం ఆ పాపం అనే బానిసత్వం వల్ల. నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పనిలోనే నీకు ధ్యాస ఉంటే నీకు చెడు గుర్తు రాదు. అదేవిధంగా నువ్వు ఏదైనా ఒక చిన్న చెడు పని చేస్తున్నప్పుడు ఆ వ్యసనంలోనే ఉండిపోతావు. ఇదేనండి మనకి జ్ఞానస్నానం, ఈ పవిత్రమైన సాంగ్యం మనకు గుర్తు చేస్తుంది. మనం దేవుని బిడ్డలం, ఆయన ప్రియమైన వారసులుగా మనం జీవించాలి. మనం జ్ఞానస్నానం తీసుకుంటే సరిపోదు, దానికి అనుగుణంగా జీవించాలి.
ధ్యానించుకుందాం. నేటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు, ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములను మన్నింపబడినవని. ఆ ప్రజలతో వారి బానిసం అంటే ఇక్కడ బానిసత్వం అంటే యాగదేవుడే యెషయా ప్రవక్త ద్వారా ఏమని తెలియజేస్తున్నాడు? నా ప్రజలకు చెప్పు, వారి బానిసత్వం తొలగిందని, ముగిసిందని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫరో రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు వారికి ఏమని వాగ్దానం ఇస్తున్నారు? వారి బానిసత్వం ముగిసిందని. కానీ దేవుడు విరుద్ధంగా ఆలోచిస్తే ఆ రాజ్యంలో వారి బానిసలుగా ముగిసిందని కాదండి, వారి పాత జీవితం నుండి బయటికి రావాలన్న సందేశాన్ని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటాం. ఏ తల్లి అయినా తన బిడ్డ పాపంలో పడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? చెప్పండి. ఏ తల్లి ఊరుకుంటుంది? ఏ తండ్రి ఊరుకుంటాడు? ఎవరైనా మంచినే కోరుకునేది, చెడుని ఎవరు కోరుకుంటారు? అదేవిధంగా తండ్రి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి, నీవు నేను పాపంలో పడడం నాకు ఇష్టం లేదు. అందుకే మానవ రూపం దాల్చి సేవకుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి తన యొక్క స్థానాన్ని వదిలేసి, దేవుడి కుమారుడు తన స్థానాన్ని వదిలేసి మనందరి రక్షణకై పాప నిమిత్తమై ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ప్రతి ఒక్కరూ శాశ్వత రక్షణానికి, ఆయన నిత్య జీవానికి, పరలోక మార్గానికి అందరూ ఆహ్వానితారు. ఆయన ప్రేమ మన పాపముల కంటే గొప్పది. అందుకే ఒక పాట ఉన్నది, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్యకారుణ్యమెంత గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్యకారుణ్యమెంత గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్యకారుణ్యమెంత గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్యకారుణ్యమెంత గొప్ప గొప్పది. ప్రజలు దైవమై వచ్చారు, రాజులుగా వచ్చారు. ప్రజలు దైవమై వచ్చారు, రాజులుగా వచ్చారు. ప్రేమ గొప్ప
భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమును అన్ని విధాలా మనం అర్హులం. ఎందుకంటే ఈ జ్ఞానస్నానం అనేటువంటి సాంగ్యం ద్వారా మనం ఆయన బిడ్డగా గుర్తింపు పొందుతున్నాం, ఆయన ప్రియమైన వారసులుగా గుర్తింపు పొందుతున్నాం. అంటే అదొక ముద్ర, అదొక బ్రాండ్, అదొక ఆధార్ కార్డు లాంటిది. పరలోక ప్రవేశానికి అది ఒక ఆధార్ కార్డు లాంటిది. మనందరం క్రైస్తవులని గొప్పగా చెప్పుకోలేము. ఈ జ్ఞానస్నానం ద్వారానే మనము దేవుని బిడ్డలమని, ప్రియమైన వారసులమని, పరలోకానికి ప్రియమైన వారసులని మనకు ఈనాటి మహోత్సవం మనందరినీ ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. మరి రెండవ అంశం రక్షించిన ప్రేమ. మన ప్రభు ప్రేమ ఎలాంటిదంటే రక్షించిన ప్రేమ. అనేక పేర్లతో మన అనుభవాల బట్టి మనం ప్రభుని ప్రేమ, ఊహించని ప్రేమ, ఇలా రకరకాలుగా మనం పిలుస్తూ ఉన్నాం. కానీ మన అనుభవాలను ఆధారంగా తీసుకుంటే మన ప్రభుని ప్రేమ రక్షించిన ప్రేమ. అందుకే మనం ఆయన్ని రక్షకుడు అని పిలుస్తూ ఉంటాం. మెస్సయా అనగా రక్షకుడు అని. కాబట్టి ఆయన ఈ భూమికి వచ్చిందే మన రక్షణ కొరకు. జ్ఞానస్నానం అనేటువంటి దివ్య సంస్కారాన్ని పొందిందే, ఆ జ్ఞానస్నానం అనేటువంటి ప్రాముఖ్యతను, ఆవశ్యకతను మనకు తెలియజేస్తూ రక్షణార్థము కొరకే, మన పాప నిమిత్తముకే ఆ యొక్క దివ్య సంస్కారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి నేను పాపం చేసి ఆయనకు దూరం కావడం మన ప్రభుకి ఇష్టం లేదు. అందుకే ప్రభు అంటా ఉంటాడు, ప్రేమించకుండా ఉండలేదయా, కరుణించకుండా ఉండలేదయా. ఏ దేవుడు చెప్తాడండి? ఏ దేవుడికి ఏం పని? నేను పాపం చేసి నీకోసం, నా కోసం మరణించడానికి ఏ దేవుడు వస్తాడండి? అందుకనే ప్రేమించకుండా ఉండలేదు మన దేవుడు, కరుణించకుండా ఉండలేదు. మనము అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ప్రేమించకుండా ఉండలేవయా, కరుణించకుండా ఉండలేవయా, ప్రేమించకుండా ఫస్ట్ వీడియో ప్రభుత్వ సముద్ర తీరాన్ని నడుస్తూ ఈ విధంగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రభు, దేవుని ప్రేమకు మానవుని ప్రేమకు మధ్య వ్యత్యాసం ఏమిటి అని. అప్పుడు ప్రభు సమాధానం ఇస్తూ, మానవుని ప్రేమ పంజరంలో ఉన్నటువంటి పక్షి లాంటిది, కానీ దేవుని ప్రేమ ఆకాశంలో ఉన్నటువంటి పక్షి లాంటిది. దేవుని ప్రేమకు అవధులు లేదు, హద్దులు లేదు. నువ్వు ఎంత పాపమైనా, ఎంత ఘోర పాపమైనా కానీ మన ప్రభు నిత్యము నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము నేడు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఒక్క సమయమైనా మనం గుడి దగ్గరికి వచ్చి మోకరించి చిన్న ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామో లేదో మనం ధ్యానించుకోవాలి. మరి అంత చేసిన దేవుడికి మనం ఏదైనా చేయాలా, చేయకూడదా? ఎవరైనా శిలువ మీద మరణం పొంది ఆ యొక్క ఆలోచన మన పాప రక్షణకై ప్రభు శిలువపైకి వెళ్ళి నీకోసం, నా కోసం పాప నిమిత్తమైన మరణించాడంటే మామూలు విషయం కాదు. ఈ కాలంలో పక్కోడి దగ్గరికి వెళ్ళి నాకు
సహాయం చేస్తారు ప్రభా అని అడగడానికి కూడా కొన్నిసార్లు మనకు మనసు రాదు. అడిగినా కానీ ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తాడా లేదా అన్న సందేహం ఎక్కువ. మీరే చూస్తూ ఉంటారు మీ ఇళ్ళ దగ్గర మీ పక్కింటి వాళ్ళు, అంతెందుకు మీ యొక్క కుటుంబంలోనే మీ భర్త మీ భార్య మీ మధ్య ఆ అనుబంధం ఎలా ఉంది, మీ మధ్య ఆ బంధం మరింతగా ప్రభుని ప్రేమలో కృపలో నడవాలని నేడు వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన ప్రజలారా, దేవుని ప్రేమను మనం గుర్తించుకోవడమే కాదు, ఆయన ప్రేమను గుర్తించాలి, మన జీవితాల్లో గుర్తించాలి. ఆ ప్రేమ మన హృదయాల్లో నాటబడాలి. హృదయం నుండి నీవుంటే అనే ఒక మాటను మనం సొంతం చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా అందరికీ. కాబట్టి ఈ జూబ్లీ సంవత్సరంలో మనం నిరీక్షణ యాత్రికులుగా ప్రయాణం చేయాలి. ఈ ప్రేమను అర్థం చేసుకొని ఈ జ్ఞానస్నానం అనే సాంగ్యం ద్వారా మనం ఆయన బిడ్డలుగా ప్రియమైన వారసులుగా ఈ అంశాలన్నీ మనం గుర్తు తెచ్చుకొని ఆయన ప్రియమైన వారసులుగా జీవించడానికి మనం అన్ని విధాలా అహర్నిశలు శ్రమించాలి. మరి శీలపుత్రులైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఏం చెప్తూ ఉందంటే, ప్రేమతో జీవించి చనిపోవారు ధన్యులు. ప్రేమతో జీవించి చనిపోవారు ధన్యులు. కాబట్టి వీళ్ళారా మనం ధ్యానించుకుందాం. దేవుడి వైపు నా ప్రేమ నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను, ఆయన ప్రేమకు నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాను. చివరిగా 3వ అంశం, దేవుని ప్రియమైన వారసులుగా. మనం చూసి ఉన్నాం సువిశేష పట్టణంలో ఏ విధంగా అయితే ఆత్మదేవుడు తండ్రి దేవుని స్వరం ద్వారా యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సమయంలో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందించుతున్నాను. ఆ మాటలే ఈరోజు మనందరి చెవున వినపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం లోతుగా ధ్యానించాలి. నీవు నిజంగా దేవుని ప్రియమైన కుమారుడివా, కుమార్తెవా, దేవుని ప్రియమైన వారసురాలువా మనం ఆలోచించాలి. మనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు 3 అభిషేకాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అభిషేకాల ద్వారా మన యొక్క జ్ఞానస్నానం మరింత దాని యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. మొదటిగా జలాభిషేకం. మీకు గుర్తుందో లేదు, జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు గురువు ఆ యొక్క జలంతో అభిషేకిస్తూ ఉంటాడు. రెండవదిగా తైలాభిషేకం. క్రిస్మా తైలం అనేటువంటి ఆ నూనెతో గురువు శ్లేవగుర్తు వేసి ఆ తైలాభిషేకాన్ని చేస్తారు. మరి చివరిగా ఆత్మాభిషేకం. ఇప్పుడు వరకు మనం మాట్లాడుతుంది ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు బాప్తిస్మం ద్వారా ఆత్మదేవుడే పాప రూపంలో వచ్చి నీవు నా ప్రియమైన కుమారుడు అని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క అంశాన్ని మనం జ్ఞానస్నానం తీసుకున్న సమయంలో చూస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానస్నానం తీసుకుంటే సరిపోదు, ఆయన ప్రియమైన వారసులుగా ప్రియమైన బిడ్డలుగా జీవించగలగాలి. ఇంకా మనం ఈ చివరి క్షణాల్లో ఈ యొక్క వాక్య పరిచయంలో నేను 4 వీతో మొదలైన పదాలను చెప్తాను, అవి గుర్తించుకోండి. ఎందుకంటే మన జీవితంలో ఆ 4 వీలు ఎంతో అవసరం. ఒక దేవుడి ప్రియమైన బిడ్డగా, ఆయన ప్రియమైన వారసురాలుగా జీవించడానికి ఈ 4 వీలు మన రాబోయే రోజుల్లో మన జీవితాంతం ఒక నిరంతర ప్రక్రియగా మనం సాధన చేయాలి. మొదటిగా వీరు దేన్ని ఏం వినాలి? దేవుని వాక్యం. నీవు నా ప్రియమైన కుమారుడు అని చెప్తూ ఉన్నప్పుడు నువ్వు వినాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ ఏది చెప్పింది, మా నాన్న అని చెప్పాడు, నాకు వేరే పని ఉంది, ఆ మాటలన్నీ కాకుండా ప్రతి మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. మన చెవి మీరు గమనించినట్లయితే ఒక తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ ఆకారాన్ని పోలి ఉంది. అవునా కాదండి? ఆ గర్భం నుండి వచ్చిన శిశువు అయితే ఎలా పుడతాడో మన చెవిలో కూడా మనం విన్నవన్నీ మన మాటల ద్వారా పుడతా ఉంటాయి. అందుకనే మనం శ్రద్ధ వహించాలి. మనం ఏ ఉన్నా కానీ మంచి వింటున్నామా చెడు వింటున్నామా అనేది మనం ధ్యానించాలి. రెండవదిగా విశ్వసించు. ఒక అబ్రహాము వలె,
మనం చూస్తాం. ఒక్కసారి విశ్వసించు. అందుకే ఆ చిత్రపటాన్ని చూడండి. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. యేసువా నేను మేము నమ్ముచున్నాను. ప్రభు మనందరి నుంచి కోరేది అది ఒక్కటే, నువ్వు ఎంత పాపాత్మైనా పర్వాలేదు, కానీ ఆయన విశ్వసించి చూడు, నీ జీవితం మారిపోతుంది. మూడవదిగా విధేయతతో జీవించు. జ్ఞానస్నానం ద్వారా మనం దేవుడికి కట్టుబడి ఉన్నాం. ఏ విధంగా అయితే జ్ఞాన వివాహం ద్వారా భర్త భార్యకు కట్టుబడి ఉన్నారు, ఆ విధంగానే మనందరం దేవుడి బిడ్డలుగా, దేవుడి ప్రియమైన వారసులుగా ఆయనకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి కట్టుబడి ఉండడం కాదు, కట్టుబడి జీవించగలగాలి. ఇక చివరిగా 4వది విజయాన్ని పొందు. నేటి మొదటి పట్నం మనకి బోధించాలి. అదే యెషయా గ్రంథం 40:9 మనకి క్లుప్తంగా దేవదేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 40:9 సీయోను నీవు ఉన్నత పర్వతము ఎక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేమా నీవు గొంతెత్తి అరుపుము. శుభవార్త వినిపింపుము. 9 భయపడక ఎలుగెత్తి అరుపుము. తర్వాత యూదా నగరులతో ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 విలువలు మనం గుర్తుంచుకున్నాం. మొదటిగా వీరు విశ్వసించు, విధేయతతో జీవించు, విజయాన్ని పొందు. అందరూ కలుపుకుందాం. కీర్తనాకారుడు 9వ అధ్యాయంలో 23 విధంగా కలుగుతున్నారు. దేవ, నన్ను పరిశీలించి నా హృదయం తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచనను గుర్తుకో, నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడము, శాశ్వత మార్గమున నన్ను నడిపించు అని కీర్తనకారుడు వలె ప్రార్థిస్తూ దేవుడి ప్రియమైన బిడ్డలుగా మన యొక్క జ్ఞానస్నానం అనేటువంటి దివ్య సంస్కారాన్ని నిర్ణయించుకుంటూ దేవుడి ప్రేమలో ప్రియమైన వారసులుగా, ఆయన ప్రేమకు సాక్షులుగా ఈ జూబ్లీ సంవత్సరంలో నిరీక్షణ యాత్రికులుగా జీవించినట్లు ప్రియమైన దేవుడి కృపను, ఆశీర్వాదాలను, అనుగ్రహములను దయచేయమని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.